నా ఎగ్జామ్ పేపర్స్ దిద్దేవాడు నీ భక్తుడో కాదు, వాడు నాకు మార్క్స్ వేసేలా చూడు స్వామి. ఏ మిస్టర్, వాట్ ఇస్ దిస్? This is a bag. అలాగా. నౌ దట్ ఇస్ అ బ్యాగ్. జాంపల్లినియా ఆ రెండే ఉన్నాయండి. ఆ జాంపల్లి సార్ ఆలస్యం చేస్తే ఆశాభంగం అండి. ఆ తీయటి జాంపల్లిని. ఏ జాంపళ్ళు ఇలారా? జాంపళ్ళు పిలిస్తే రావమ్మా. ఒళ్ళు రాళ్ళు కొడితే వస్తాయో? దూరదొల్ల జాంపల్ మేడం రెండే ఉన్నాయండి. ఆ రెండు ఎంత? ₹2 మేం సాబ్. నేను ₹4 ఇస్తా, నాకు ఇచ్చే. నేను 6 ఇస్తా, నాకు ఇవ్వు. ₹8. 10. 12. ఈ 20 తీసుకో. ఒక్కొక్కటి ₹10. ఇందాక వాడి దగ్గర కొన్నా. టికెట్ కండక్టర్ కొంచెం బస్సు ఆపుతావా? దేనికోసానికి? నేచర్ కాల్. అరే ఇందాక ఆపినాం కదా, గప్పుడేం చేసినావు? అప్పుడు రాలేదయ్యా, ఇప్పుడు వస్తుంది అర్జెంట్. నీకు కావాల్సి వచ్చినప్పుడల్లా ఆపం. మేము ఆపినప్పుడే నువ్వు పోసుకోవాలి. అది కాదయ్యా, అర్థం చేసుకో. అరే ముంగట డాబా వస్తుంది, అక్కడ మస్తు సేపు ఆపుతాం. నువ్వు కావాల్సినంత సేపు పోసుకో. జర ఊపి పట్టు రాదే. డాబా వచ్చే లోపల ఒక్కసారి టికెట్ చీ కండక్టర్ బస్ అప్పయ్యా. అరే నీకేమైందమ్మా? నేను ఇక్కడ కూర్చోలేను, ఇంకో సీట్ చూపించు. గా సీట్కి ఏమైంది? మస్తుకున్నది. ఏమైందో నువ్వే చూడు. అదేందువా చిన్న పూరలెక్కన పోసేసినావు. గంత అర్జెంట్ అని చెప్తే కప్పుడే ఆపెట్టాడు కదా. నేను చెప్పేది వింటావా? ఓమ్మా మీ పోరను కూడా జరదించు. మా వాడికి రావట్లేదండి. పెద్దోళ్ళే సీట్లు ఖరాబ్ చేస్తుర్రు. పోరడు ట్రై చేసుకుంటాడు, జరదించు. హాయ్ రే హాయ్ జాంపళ్ళు రోయ్. ఆడ పంటల్లోనే పోసిండు కదా, ఈడు ఎంతసేపు చేస్తుండు, ఎంత స్టాక్ పెట్టిండో. ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు పెద్దలు ముసలోళ్ళు ముతుకోలు లేచినోళ్ళు పండుకునోళ్ళు అందరు దిగుతారువా హైదరాబాద్. ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే. ఖాళీ ఖాళీ. దేంటో టిఫిన్ ఇది? నన్ను చూస్తే ఆకలేదన్నారు. ఎవరో రాశారు, ఎవరో పాడారు, మేము వాడాం. మేము వండాం. ఆ 3 గిన్నె మూత తీసి చూడండి. వెరీ గుడ్. దేవిటో రైతు బజార్ పెట్టావు ఇక్కడ? అదే మీ ఫుడ్. అది తినే అన్నయ్య గారు 5 కేజీలు తగ్గారు. వాడొకడు, వాడు తిండు, నన్ను తిన్నవాడు. ఎలా తింటా అనుకున్నావు? పైగా ఈ కాకరకాయ ఒకటి, ఇది తింటే ఒకటే చేదు. ఏమిటమ్మా ఇలా చిక్కిపోయావు? మీ మీద బెంగతో. ఏమిటి అలా చూస్తావు? అమ్మాయి వచ్చేసింది కదా, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. పెసరట్టు ఉప్మా చాలా ఇష్టం. మీకా అమ్మాయికా? ఏమిటమ్మా జలుబు చేసిందా? అవును డాడీ. ఎందుకు చేయదు? రాత్రిళ్ళు రెయిన్ డాన్సులు చేస్తుంటే. చూడు డాడీ, 4 నెలల తర్వాత ఇంటికి వస్తే మమ్మీ కొంచెం కూడా ప్రేమ లేకుండా ఎలా అడుగుతుందో. అందుకే నాకు హాస్టల్లోనే ఉండిపోవాలనిపిస్తుంది. అసలు ఎలా తట్టుకుంటున్నావు డాడీ మీ ఆవిడ్ని? దిల్ చాతా హై సినిమా ఎలా ఉంది? సూపర్ ఫిల్మ్ మమ్మీ. అమీర్ ఖాన్ భలే చేశాడు. పరీక్ష ముందు రోజు వెళ్ళావు కదూ? రాధా ఫోన్ చేశాడా? వెళ్ళావా లేదా? హాయ్ అక్క. హాయ్. సుబ్రహ్మణ్యం ఎవరు? వాడితో తిడుతున్నావంట. సుబ్రహ్మణ్యం ఇది రాధా చెప్పాడా? వాడి సంగతి చెప్తాను. టిఫిన్ చేసి వెళ్ళమ్మా. పెసరట్టు ఉప్మా వేడి చల్లారిపోతుంది. నా వేడి తగ్గిపోతే వాడిని తిట్టలేను. ఫినిష్ చేసి వస్తా. ఏయ్ కృష్ణ, ఎక్కడికే? ఇప్పుడే వస్తాను. మీరెవరు ఆ సుబ్రహ్మణ్యం గురించి టెన్షన్ పెట్టుకోవద్దు. అది కుక్క పిల్ల పేరు. ఏంటమ్మా అది? నా కిడ్నీ బ్యాంక్ పెద్దనాన్న. అమ్మో చాలా ఉన్నాయే, నాకు కొన్ని డబ్బులు ఇస్తావా? మీ దగ్గర కూడా ఉన్నాయి కదా. ఉండు, ఇందులో నీకు కొన్ని ఇస్తాను.
ఆ, పెద్దనాన్న మీరు ఎంత మంచివారో నాకు అర్థం కావట్లేదు. అంకుల్ అంకుల్ రాధెక్కడా? ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడేమైంది? రాగానే నా మీద చాడీలు చెప్పాడు. వాడి గురించి నేను చెప్పలేనా? ఏం చేశాడు? ఉప్మాలో రాయి వచ్చిందని కాలేజ్ క్యాంటీన్ లో స్ట్రైక్ చేశాడు. ఈ విషయం ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది. వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాగా? ఆ, ఆంటీ ఏమిటి? నీ కొడుకు సినిమా హాల్ దగ్గర బ్లాక్ టికెట్స్ అమ్మే వాళ్ళతో ఫైటింగ్ చేశాడు. పోలీసులు కూడా వచ్చారు. అసలు మీ అబ్బాయి కుడి చేతి ఉంగరం ఏమైందని అడిగారా మీరు? ఏంటి ఎవరికైనా తొడిగేశాడా? వాడు తొడగల, చందు చేత కిన్నెరికి తొడిగిచ్చి ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేయించాడు. అయితే అన్నయ్య కాలేజ్ హీరోనా? హీరో కాదు, జీరో. రేపు రిజల్ట్స్ వచ్చాక మీకే తెలుస్తుంది వాడి క్లాస్ వస్తుందో నా క్లాస్ వస్తుందో. ఓహో, అందుక దొరగారు కామ్గా వెళ్ళి పైన పడుకున్నారు. అయ్యో, ఇంత వయసు వచ్చినా వీళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం మానలేదు. చంపేస్తారు వాడిని. ఏంటమ్మా, ఏమైంది? ఏమైంది? ఎంత పని చేసావమ్మా? అది- మీ ఇద్దరికి ఎన్ని గొడవలు ఉంటే మాత్రం ఇంత పని చేస్తావా? అసలు నిజంగా నేనేం చేయలేదు అంకుల్. కృష్ణవేణి, తింటావా? తినమ్మా, ఇదిగో. అంకుల్ నేను కూడా రాను. నిజంగా నిన్ను చంపేస్తాను. వెళ్ళి లోపలికి వెళ్ళు. ఆగు. ఏడిపిస్తావా నన్ను? నీ అంత చూస్తాను ఇవాళ. ఆ చేతిలో అయిపోయాడు ఇవాళ. ఇక్కడే ఇక్కడే ఆ బాబు కాదు ముందు దిగండి గురువు గారు. దరిద్రుడా. ఏమై డ్రైవర్ అప్పి, 100 రూపీస్ చేంజ్ ఉందా? ఉంది. ఏమిటా నిర్లక్ష్యం సమాధానం? నేను ఎవరనుకుంటున్నావు? చిన్నంతరం పెద్దంతరం లేదా? యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అసలు అరే నా గురించి నేనే చెప్పుకోవాలా? నేనెవరో చెప్పు. ఈయనెవరో తెలుసా? తల్లావచ్చుల సంపశాస్త్రి గారు. చంద్రబాబు నాయుడు గారిని గడ్డం పెంచండి, మీ పవర్ కి అడ్డం ఉండదని చెప్పింది వీరే. జనరల్ ముషారఫ్ ఆగ్రా వచ్చి అది మన అకౌంట్ లో తాజ్ మహల్ ని తన సొంత ఇంటిని చూసేసుకుని వెళ్ళిపోతాడు, ఏమీ జరగదని చెప్పింది కూడా వీరే. అయితే ఏం చేయమంట? అదే తొందరపాటు. ఇప్పుడు ఆయన చిల్లరుందా అని అడుగుతారు. ఉందండి శాస్త్రి గారు అని మర్యాదగా చెప్పు. ఏ గురుగారు ఇప్పుడు అడగండి. ఏమై 100 రూపీస్ చేంజ్ ఉందా? లేదండి శాస్త్రి గారు. ఏమిటి ఇందాక ఉందన్నావు కదా? నీకు చిల్లర కావాలా మర్యాద కావాలి చెప్పాయా? దరిద్ర పదవా, నీచ పదవా, అప్రాచ్య పదవా నిన్ను. రేయ్, నీతో పాటు ఆటో ఎక్కినప్పుడు అనుకున్నాను రైలాంటి దరిద్ర మీద జరగబోతుందని. ఆటో దిక్కు కాలు పెట్టానా లేదా ఆ చేతలు? దరిద్రుడా. చిల్లరా, ఇదిగో ఈ 100 రూపాయలు వాడికి ఇచ్చి చిల్లర తీసుకురా. అలాగే ఇందా త్వరగా చావు. భలే జరికిచ్చావు. ఇలా రారా, ఇలా రా. ఏంటి వాడికి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు? తను తిట్టాడనా? షేక్ హ్యాండ్. దరిద్రుడా. రండి శాస్త్రి గారు. అమ్మా, నమస్కారం తల్లి. నమస్కారం. బాగున్నారా అమ్మా? పాండురంగారావు గారు మా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. రండి. మా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయండి. ఒరే అప్రాచ్య ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముహూర్తాలు పెట్టాం కదా, ఆ కాగితాలు బయటికి ఎప్పుడో వచ్చేవాళ్ళం అండి. ఇదిగో ఈ వెధవ నుంచి లేట్. మజ్జిగ తీసుకోండి. చాలా సంతోషం తల్లి, మజ్జిగ దాహం తెచ్చారు. ఇప్పుడు తీసుకో. ప్రశస్తంగా ఉంది తల్లి. అయ్యా, మీ ఇరువురి రాశి ఫలాల ప్రకారం నెక్స్ట్ మంత్ 27న శుభమైనటువంటి ముహూర్తం, సూపర్ ముహూర్తం ఉందని చెప్తున్నాను. మహానుభావ, వచ్చినప్పుడల్లా తమకు మనవి చేస్తూనే ఉన్నాను. మన ఊరి రామాలయంలో ధ్వజస్తంభం శిథిలావస్థలో ఉంది. దాన్ని గనక తమరు పునర్నిర్మించినట్లయితే తమరి ఫ్యాక్టరీ కూడా ధ్వజస్తంభంలా నిటారుగా నిలబడుతుందని చెప్పి మనవి చేస్తున్నాను. అలాగే శాస్త్రి గారు, మంచి జరుగుతుందంటున్నారు కదా, తప్పకుండా చేద్దాం. చేద్దామంటే సరిపోదండి, ఘనంగా చేయాలి. ప్రతిరోజు దద్దోజనం, చక్కెర పొంగలి, అరిసెలు, గారెలు, బూరెలు, అవన్నీ అమ్మడానికా తినడానికా? రేయ్, చివరికి చిన్న పిల్లవాడి చేత కూడా గడ్డి తినిపించే స్థితికి తెస్తావరా నన్ను? అన్ని తాత బుద్ధులు వెధవకి. అమ్మా సీతమ్మ తల్లి, ఏమే వెళ్ళొస్తాం, వెళ్ళి ఏర్పాట్లన్నీ చూస్తాం. మీరు నెక్స్ట్ వీక్ బయలుదేరి రావాల్సమా? అలాగే. రే రారా. ఓహో, మొత్తం తాగేసావుగా. ఇలా రా, మూత తుడుచుకో. బయటికి వెళ్ళిన తర్వాత చుక్క మిగించకుండా కక్కిస్తానుగా. వస్తానమ్మా, వస్తాను. నీరజమ్మ గారు ఎక్కడ? రైలుకి వెళ్ళాలి కదండి, సామాన్లు సర్దుకుంటున్నారండి. త్వరగా రమ్మని మరి. అదేంటంటే
కొత్తపల్లిలో ధ్వజస్తంభం ఎత్తున్నారా? మన ఇద్దరం వెళ్ళాలన్నారు కదండి, మళ్ళీ నీరజం గారు ఎందుకంటే? ఓ రెదవా, ఆ ధ్వజస్తంభం పూజకి హైదరాబాద్ నుంచి సర్వారాయుడు మనోడు వస్తున్నా అంట. ఆ కుర్రాడు బాగుంటే మన నీరజమ్మకి సంబంధం కుదురుస్తా. నీరజం గారి పెళ్ళి అన్నమాట. ఒరే 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 ఒరే, నీరజమ్మకి సంగతి చెప్ప మాకు. అలాగేనండి. కానివరా, మళ్ళీ మా బావ వచ్చేస్తాడు. అలాగేనండి. ఇగో ఆటలో వచ్చాడు మా బావ. రా బావా, రా 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 రా. దిగమ్మా. బాగున్నావా నారాయణ తాత? అవునమ్మా, రా 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 లోపల రా. లేదు తాత, నేను వెళ్ళాలి. ఏంటమ్మా, మన ఊరు గుళ్ళో ధ్వజస్తంభం ఎత్తున్నారు, నువ్వు ఉండవా? ఆ మాట నేను అడిగానయ్యా. హైదరాబాద్ వెళ్ళాలంటుంది. హైదరాబాద్ లో ఏం చేస్తుంది? కంప్యూటర్ చదివింది. అమెరికా వెళ్ళాల్సిన పిల్ల పెళ్లి చేయాలని నేనే ఆపేశా. నేను వస్తాను తాతయ్య. వెళ్ళిగాని అమ్మా, రైలుకి నేను ఎక్కింతాను కదా, ముందు నువ్వు లోపలికి వచ్చి భోంచేసి వెళ్దు కానీ రా. ఒక ప్లేట్ కారు పెట్టరా. ఒక ప్లేట్ గారే. ఏం కావాలరా? ఓడి పెద్దయ్య గారికి 4 పెసరట్టు పార్సల్. 4 పెసరా పార్సెల్. ఏంట్రా ఇంత పెద్ద ఫిగర్ వచ్చి ఇక్కడ కూర్చుంటే కనబట్లేదా? పాత బాకీ కట్టందే, మా ఓనర్ గారు సింగిల్ టీ కూడా ఇవ్వద్దన్నారు. ఒరేయ్, మీ ఓనర్ గడికి కాలో చేయో తీస్తేనంటే వ్యాపారం మారిపోద్ది. కోటలో టెలిఫోన్ బూత్ ఇచ్చేస్తారు. ఎగస్ట్రాలు ఆపి ఏడేటిగా మ్యాటర్ ఉందో చెప్పు. పొయ్యిలో నిప్పులున్నాయి. ఓ ప్లేట్ అట్రా. నిప్పులా? ఈరా 4 కాలితే 1 దూలన తీరతే. ఆ నిప్పులతో ఏం చేస్తారండి? ఈ హోటల్ తగలెట్టేస్తాను, పని అయిపోద్ది. కర్మరా బాబు, నిప్పుల్లో ఉప్పు తక్కువైందంటాడేమో. ఇగోండి. ఈ నోటుకు సిల్లుందయ్యా, పడదు. వేరేది ఇంకో నోట్ లేదండి. అలాంటప్పుడు ముందు చెప్పాలి. ఏం తీసుకున్నారా? గారండి. ఏంటమ్మా, నువ్వు ఇచ్చిన గారికి చిల్లుండొచ్చు కానీ ఆడిచ్చిన నోటికి చిల్లుండకూడదా? తీసుకా. రే, వ్యాపారం మారిపోద్దని చెప్పాను కదా. రే రాధా, రే మా రాధాగాడు వచ్చాడు. నీ తొక్కలో బాకి 5 నిమిషాల్లో తీర్చేస్తాను, రెడీగా ఉండు. ఏంటది? ఇది విలేజ్, పద్ధతిగా ఆడపిల్ల ఉండు. అలాగా అండి, కొంచెం ఈ బ్యాగ్ తీసుకొస్తారా? ఆడపిల్లని కదా, బరువు మోయలేను. హలో, పుంజేదిరా కట్టేశానంటే పందెం కోడి పెట్టలను కలపడుతుంది. జాగ్రత్త. భలే చెప్తావా? ఎలా కలిసినో బాగున్నా? ఇలా లింగి సొక్కాలు ఏం బాగుంటాం. నువ్వు ప్యాంటు షర్ట్ ఇచ్చావంటే కొంచెం గ్లామర్ గా అంతాం. అంటే బేవర్స్ అనమాట. ఎయిర్ ఫోర్స్. అలాగే గాలికి తిరిగేస్తున్నాను రా. రేయ్, ఇంత బరువు నువ్వు మొయ్యలో గానీ నాకోటి అమ్మో. మరి అదే ఇటే తీసుకోరా. ఏమండి కరిబాబు గారు, కోడి పెద్ద గారు మిమ్మల్ని కేకేస్తున్నారు. కోడి పెద్ద గారా? ఒరే నువ్వు ఇది లోనట్రా బాబు, నేను ఆయన కలిసి వస్తాను. ఇది కూడా లాగించే బావా. అలాయ్యా. గుడ్ మార్నింగ్ అండి పెద్ద గారా. ఎలా కలిసిను? పాండంగం కొడుకు పట్టణంలో ఏం చేస్తున్నాడేంటి? ఆడికేంటండి, పెద్ద ఫైనాన్స్ కంపెనీ ఉంది, పైగా బ్రహ్మాండంగా చదువుకున్నాడు. ఏంటి బావా, పాండురంగం కొడుకు మీద పడింది నీ కన్ను? కంటికి బాగా అంతనాడయ్యా. నా మనరాలకి ఆడికి ముడేద్దాం అనుకుంటున్నా. చూడటానికి బాగుంటే సరిపోద్దటి. పట్నం కుర్రాడు, ఏ అలవాట్లు ఉన్నాయో మరి. అలా చూస్తావేటి? ముందు ఎందుకు చెప్పలేదని మళ్ళీ నన్నే తిడతావు. ఎరా, నీలాగా ఆడికి ఏమన్నా ఈక్నెస్లు ఉన్నాయా? అబ్బే ఉంటే మటుకి ఎల్లిలోపు సిటికలో కనిపెట్టేస్తాను. అయితే ఇంకెక్కడెందుకు, ఆ పని మీద ఉండు. ఏమంటే ఇది ఇంటికి వెళ్ళచ్చా? నా మ్యాటర్ మర్చిపోకుండా ప్లీజ్. మర్చిపోను వెళ్ళు. దేవుడికి రా. చా, మాకు తెలుసులే, అందుకే ఒకటే తీసుకున్నాం. నువ్వు ఈ జన్మకు బాగుపడవరా యాదవాని. ఇంకో జన్మ ఉందలే. ఎరా, సిగరెట్లు లేవేంటి? అప్పుడే అన్ని కాల్చేసావా? ఏడ్చేవలే, నాకు అలాంటి అలవాట్లేదు. నిజమే, ఈడు ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. త్వరగా దానం చేయి, గుడికాడికి వెళ్దాం.
ఇటు అయ్యో కుడిది నీళ్ళంటే తెలుసులే ఇవ్వు. ఏం చేస్తారో. ఏంటి కొత్త మ్యాటర్ స్టార్ట్ అయింది? ఏంటి నీళ్ళు అదో రకం వాసన వస్తున్నాయి? ఉడితి నీళ్ళు అదో రకం వాసన గంధ వాసన వస్తాయా? కుడితి నీళ్ళ చి ఎవరు ఇక్కడ పెట్టారు? రే నీళ్ళిరా. ఓసి నీ దుంపదేగా నీళ్లు మార్చి రాధని ఏడిపిస్తావుటే. ఇదిగోనయ్యా వేణీళ్ళు. ఆడపిల్లవేంటి? కొట్టకూడదు. ఆగో. నువ్వే అన్నావుగా. కొట్టడం కాదు, నేను చంపేయాలి. ప్లీజ్, మమ్మీ. ఆగో, మమ్మీ లేదేం లేదు. ఔ! ఔ! నాన్న వద్దు, ప్లీజ్ నాన్న. నాతో పెట్టుకోవద్దు, అర్థమైందా? ఏయ్, ఏయ్, లేగా. అమ్మన్నారా? చాలు. ఏయ్, చాలు. అమ్మో. ఏయ్, నా టవలు. You deserve it. తిక్కు కుదిరిందా? నాకు లోపల అండర్వేర్ లేదు. ఛీ! షేమ్ షేమ్. పెట్టుకుంటావు లేకపోతే. అయ్యి బాబు, ఈ చిందులేంటి? వాతావరణం చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో మ్యాటర్ నడుతున్నట్టు ఉంది. నమస్కారం పద్దయ్య గారు. నమస్కారం. పాండు, పద్దయ్య గారు వచ్చారు. బాగున్నారా? మా పాండు స్నేహితుడు. మాట్లాడుతుండండి ఒక్క నిమిషం. అలాగే సర్వరాయుడు, ఇక్కడ తతంగం అంతా అయినాక నీతో ముఖ్య విషయం మాట్లాడాలయా. అలాగే ముందు ఈ కార్యక్రమం కానిద్దాం రండి. ఇదేరా మా తాతలు కట్టించిన గుడి. ఏంటి బాబు? సారీ, మీ తాతలు కట్టించారు. అరే ప్రదక్షిణాలు చేయకుండా పైకి రాకూడదర్రా. పంతులు గారు తల్లి. దగ్గరుండి వాళ్ళ చేత ప్రదక్షిణాలు చేయించండి. అలాగేనమ్మా. అరే కానీ అలాగే అలాగే మీరు ఎలా రండి. మీరు వెళ్ళండి. అమ్మా, అందరూ శుభ్రంగా స్నానాలు చేసి తగలంటారా? మీరు ముఖం అన్న కడిగి తగలటారా? రండి, ఈవిడక్కడు. చూడండి అమ్మా, లక్షణంగా 3 ప్రదక్షిణలు చేయండి. యా 4 చేయకూడదా? ఎరా సిటీలో రోజు ఎన్ని రౌండ్లు వేస్తావు? ఏముంది, రోజు ఎర్లీ మార్నింగ్ 3 రౌండ్స్. ఏంటి పొద్దున్నే మొదలెట్టేస్తావా? ఏయ్, నేను మాట్లాడేది టాగింగ్ రౌండ్ల గురించి కాదు, జాగింగ్ రౌండ్స్ గురించి. గుడికి ఎవరైనా ఇలా దెయ్యంలా తలరి పోసుకుని వస్తారా? చెడేసుకుని రావాలమ్మా. ఏయ్, పద పద, దీనికేం తక్కువ లేదు. వస్తా. చంపేస్తా నేను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నాయన రాధాకృష్ణ, గుళ్ళో ముద్దు పెట్టుకోవడం లాంటి అపభ్రంశ పనులు చేయకూడదు. పాపం చుట్టుకుంటుంది. జాగ్రత్త, నువ్వు చావరా. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. ఇదిగో చూసొడ్డించండి, లేకపోతే మనం తినడానికే మిగలం. మనకి తీసుంచలేరా బాబు? కాస్త నెయ్యి వేస్తావా? వేస్తే వెయ్యి, లేకపోతే మానేయి. మా నెయ్యి కాదు, గేదె నెయ్యి. ఏయ్, ఏంటో పెట్టాం, వెళ్ళి స్వీట్స్ తీసుకురా, పెడితే తెల్లారిపోద్ది. వీడికైతే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. బాబు ఏంటండి? కొన్ని గారెలు ఇందులో కూడా వేయండి బాబు. ఇవిగోండి. థ్యాంక్స్ బాబు.
రే ఎంత మంచి పని చేస్తున్నావురా. ఎవరన్నా అడిగితే నాకని చెప్పకు, నీకని చెప్పు. చా ఎవరు అడగకపోతే ఇది తీసుకెళ్ళవే. నేను తీసుకెళ్తాను, నాకు ఇవ్వండి ఆంటీ. నేను తీసుకెళ్తా. ఇగో, నీ లెవెల్ ఉప్పే కరెక్ట్, అది తీసుకెళ్ళు. నేను తీసుకెళ్తా. ఇవ్వమన్నానా నిన్నే. ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. అబ్బా అబ్బబ్బా, ఎప్పుడు ఏదో గొడవే. ఔ! ఏంట్రా కర్రీ, ఏంటి కుర్రాడి మీద రిమార్కు? అబ్బే మా ఊరికేం చెడ్డ అలవాట్లు లేవండి, కానీ మా రాధాకృష్ణ గారికి ఆ కృష్ణవేణికి మధ్యన ఏదో మ్యాటర్ నడుతుందేమో నాకు అనుమానంగా ఉందండి. బావా అటు చూడు. కొత్త దుప్పటలో చూస్తున్నావు. ఏ నేను రాయలేనా? యూ యా బి. ఏరా కర్రీ, లక్షణంగా ఆ వెధవ సిగరెట్లు ఒక్క నెల రోజులు మానేస్తే శ్రీశైలం వెళ్ళొచ్చు కదా, పుణ్యం వస్తుంది. మీరు కూడా ఓ పని చేయండి. ఏంట్రా? ఓ నెలలు ఫుడ్ మానండి, డైరెక్ట్ గా శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు, మోక్షం వచ్చేద్దాం. ఇంగ్లీస్తున్నావుట్రా, నువ్వు బాగా ముదిరిపోయావురా. లేతగా ఉన్నావు మరి. అంతా బాగా చేశారయ్యా. అంతా దేవుడిదయ్యా. ఏమైనా మీరే అప్పుడే బయలుదేరుతున్నారా? అదేంటండి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు? అదే మా నెవలకిను మీ టాక్కి ముడేద్దాం అనుకున్నా. అంటే అదేనయ్యా, నా మనవరాలు నీరజకిను నీ మనవడు రాధాకృష్ణ పెళ్లి చేద్దాం అనుకున్నా. ఏరమ్మో చూస్తే ఆయన కొడుకు ఈయన కూతురు లైన్ లో ఉన్నట్టున్నారు కదా. సరే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారేమో అడిగి లేదనిపించుకోవడం జరగని వెళ్ళిపోతున్నా. ఏంటయ్యా అంత విరగబడి నవ్వుతున్నారు? మన రాధకి కృష్ణకి పెళ్లి చేయబోతున్నాను కోడిపద్దయ్య గారు అంటేను. ఉన్నమాటగా అన్నాడు. ఇద్దరికి ఈడు జోడు బాగుంటది, చేస్తే తప్పేంటంట? మీరు అదే మాట అంటున్నారేంటండి? ఏంటయ్యా ఎల్లకాలం మీరిద్దరు స్నేహితులుగానే ఉండిపోతారా? వియ్యంకులు ఎవరా? అవడానికి ముందు అసలు మనం ఎప్పుడు వాళ్ళిద్దరిని పెళ్లి సంగతి అడగలేదు కదే. దానికేంటి, పంచాంగాలు అవి చూడాలా ఏంటి? ఇప్పుడే వాళ్ళిద్దరిని పిలిచి అడిగేస్తా. ఏ బాల్ ఎందుకు కన్నా? ఇది ఇల్లు, ప్లే గ్రౌండ్ కాదు. ఇంట్లో క్యాప్ ఎందుకు వేసుకున్నావు? అది నా ఇష్టం. ఇది నా ఇష్టం. ఒరే ఏంటి రాధా, ఇష్టం? కృష్ణ మీరు నాతో రండి. ఎక్కడికే? బా రండి చెప్తాను. చెప్పమ్మా. పదరా పదవే. ఎక్కడికో చెప్పమంటే? రా చెప్తాను. ఎందుకు చెప్పొచ్చు మామ? కదా. అన్నిటికీ తొందరరా నీకు. పద చెప్తాను. రా కూర్చో. నువ్వు కూడా కూర్చోవే. ఇప్పుడు ఇది పెళ్లి చూపులు అనుకుని దాన్ని ఏమడుగుతావు అడగరా. పెళ్లి చూపులా? ఎందుకే? ఎందుకేంట్రా సన్నాసి, ఆడు సిగ్గుపడుతున్నాడు కానీ. ఏమే నువ్వే ఏదైనా ప్రశ్న అడుగు వాడిని. ఏంటి అడిగేది? వీడిని చేసుకోవడమే పెద్ద ప్రశ్న. అంటే చేసుకోవా? వీడిని చేసుకుంటే నా పుట్టినరోజు నాడు నేను వెళ్ళి ఈయన కాళ్ళకి నమస్కారం చేయటం, వీరు భర్త లెవెల్లో నన్ను ఆశీర్వదించటం, ఈయన గారు వస్తే నేను కుర్చీలోంచి లేచి రెస్పెక్ట్ ఇవ్వడం. ఏం కుదరదు. నేను చచ్చిన వీడిని చేసుకోను. పా చాలా థ్యాంక్స్ తల్లి. ఇదిగో ఇదిగో, ముందు స్వీట్ తీసుకో. ఇదిగో, నువ్వు ఎక్కడి పెళ్లి ఒప్పుకుంటావని తెగ టెన్షన్ పడిపోయాను. ఏంట్రా నువ్వు కూడా దానిలా మాట్లాడుతున్నావు? అవును నానమ్మా, నువ్వు చెప్పు, ఆ కోటమ్మకు తాళి కట్టమంటావా? కడతాను. దీన్ని మాత్రం నేను పెళ్లి చేసుకోను. హలో, మరి అంత స్పీడ్ అయిపోనక్కర్లేదు. నిన్ను చేసుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ రెడీగా లేరు. చాలా ఊరుకోండి. ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్లు ఉండాలి గాని ఏంటా పిచ్చి మాటలు? భగవంతుడా, ఆ పిల్లలిద్దరికీ ముడేస్తే బాగుంటుందని ఎంతో ఆశపడ్డాను. వీళ్ళు ఇలా నీళ్లు కార్చేశారు. ఏంటి నానమ్మా, బాధపడుతున్నావా? కాకపోతే మరేంట్రా, ఇదేంటో తెలుసా? తాతయ్య గొలుసు. వట్టి గొలుసు మాత్రం కాదురా, మీ తాతయ్య జ్ఞాపకం. చిన్నప్పుడు మీరిద్దరూ ఈ గొలుసు కోసం పేచీ పడితే జీవితాంతం మీరు కలిసి ఉంటారని, కలిసి ఉండాలని ఆ గొలుసును రెండుగా చేసి మీ ఇద్దరి మెళ్ళలోని వేశానురా. ఆ రెండింటిలో ఏ ఒక్కటి పోయినా రెండో దానికి అర్థం లేదు. నానమ్మా, పెళ్ళి అనేది ఇద్దరికి ఇష్టమైనప్పుడే చేయాలి. తనకిష్టం లేనప్పుడు నేను చేసుకుంటాను ఎలా చెప్పను? చిన్నప్పటి నుంచి తనంటే ఇష్టం ఉండబట్టేగా అలా ఏడిపిస్తున్నాను. అయితే ఇంకే నాన్నతో చెప్పి అడిగిస్తే అంకుల్ ఒప్పుకుంటాడ్రా. అదే తప్పు. ఒప్పుకోవాల్సింది, చేసుకోవాల్సింది కృష్ణ. సీతమ్మగారు అడగగానే మన కృష్ణ పెళ్ళి వద్దనేసింది.
మీరన్నా ఓ మాట చెప్పుండాల్సింది. ఏమని? రాధని పెళ్లి చేసుకుంటే మంచిదని. పైగా అన్నయ్య గారికి కృష్ణ అంటే చాలా ఇష్టం. ఇది చేసుకోను అనేసరికి ఆయన ఎంత బాధపడి ఉంటారో. మీరోసారి అడుగుంటే కృష్ణ ఒప్పుకునేదేమో. దానికి ఇష్టం లేకపోతే బలవంతాన్ని ఒప్పిస్తామా? రేపు పెళ్ళయ్యాక వాళ్ళ మధ్య ఏదైనా గొడవ వస్తే చెడిపోయేది వాళ్ళ కాపురమే కాదు, మా స్నేహం కూడా. అయినా ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. దాని గురించి ఊరికి ఆలోచించి మనసు పాడు చేసుకో. ఆహా ఒరే చర్మం చూసావా నేరేడుకి ఎలా నిగరలాడిపోతుందో. ఎర్రగద్దెత్తనావురా. ఇంత ముందు ఏం చేసేవాడు ఏంటి? చెరువులో గేదెలు తోమేవాడండి. ఏ కష్టాలు వద్దురా రే. పద నీ చేత పేడగాళ్ళు ఎత్తింతన్నాడు. అంతకు ముందు అదే చేసామనండి. అయితే మరీ బెటర్, అనుభవం కూడా ఉంది. పద ఒరే రాదా, పదరా వెళ్దా. వెళ్ళి నేను వస్తాను. మ్యాట్రేడ్ వెనకాల వస్తాడు, మన వెనకాల ఎందుకు వస్తాడు? అక్క రా అక్క, నువ్వు కూడా ఆడదు గాని. రా అక్క. నో, నేను స్నానం చేసి వచ్చాను. పర్లేదు రా అక్క, మళ్ళీ చేద్దు గాని. ఈ పిచ్చి నీళ్ళలో మనుషులు ఎవరైనా స్నానం చేస్తారా? గేదెలు తప్ప. రాహుల్, సరే రండి, స్విమ్ చేద్దాం. అమ్మో, మేము ఇంతకంటే లోపల రాము. మేము ఇక్కడే స్విమ్ చేస్తాం. ఏయ్, అలా చేయకు. నా చైన్ పడిపోయింది. అయ్యో, చైన్ పడిపోయిందా? ఎక్కడ? పర్వాలేదు రాధా, వద్దు, వదిలేసేయ్. అయ్య బాబాయ్, అదేటండి పెళ్లి కాకముందే అమ్మాయి గారు మెళ్ళ గొలుసేసేసారు. ఇది ఉట్టి గొలుసు కాదు, తాతయ్య జ్ఞాపకం. ఇది నీ మెళ్ళో లేకపోతే దీనికి అర్థం లేదు. చాలా భుక్తాయాసంగా ఉంది. ఏంటి గురుగారు, కడుపు ఏమన్నా బిర్రుగా ఉందా? అవునరా, ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి 3 వాయిలు లాగించాను. కొంచెం ఇబ్బందిగానే ఉందో. నవపప్పు ధాన్యాలేంటి గురుగారు, ఉన్నవి 2 కందిపప్పు మినపప్పేగా. ఒరేయ్ వెధవా, నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుట్టకెలా పుట్టావురా? నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, బొబ్బరిపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్పు? అది నేను తినుంటే ప్రధాన పూజారి పదవి నీకొచ్చుండేదా? ఏమిట్రా పప్పు? గన్నేరు పప్పు. చంపేస్తాను. జనం వచ్చారా లేదా చూడు. అలాగే. అబ్బా,
గురుగారు ఆ, జనం చాలా మంది వచ్చారండి. చాలా సంతోషం. ఆ. ఆ దండలా తీసురా. ఆ. పద. హా, ఛీ! ఒరే దరిద్రుడా, శుభమంటూ హరికథ చెప్పడానికి వెళ్తుంటే ఆ దరిద్రపు తుమ్ములేమిట్రా? నీ ఇచ్చుడా ఏం జరుగుతుందో ఏమిటో. పద. ఆ, గురుగారు ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే తొరిగిపోతాననుకున్నావా? ఆ. అప్రాచపడతావా? శృతిలో కలిపేయనరా. ఓ నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర మహిమాం. మహాజన్లారా, కథాకాలక్షేపానికి ముందు 2-3 త్యాగరాయ కృతులు వదులుతా. ఒకటి సరిపోతుందేమో. ఆహా, అయ్యా, ఎంతసేపు ఈ జాగరాయి కృతులు వినలేక చస్తున్నాం. అసలు కథలోకి వెళ్ళండి. అలాగే వెళుతున్నాను వెళుతున్నాను. అమ్మయ్యా. ఏమయ్య హనుమ శాస్త్రి, గురూజీ చాలా ప్రశాంతంగా ఉంది. ఏ కథలోకి పెడతా. ఈ సంపత్ శాస్త్రికి గుడి సరిపోట్లేదురా బాబు. ఈదులెక్కి మరి స్టేజ్ మీద జనాలు కుమ్మేస్తున్నాడు. మహాజన్లారా, మాన్యుడు అసామాన్యుడైనటువంటి శంకరుని ఆర్డినరీ ఫెలోగా భావించినటువంటి పార్వతీదేవి శంకరుడు దేవుడే కాడని, అతగాడిల్లు వల్లకాడని, అతని చేయి అట్లకాడని, ఒట్టి బిచ్చగాడని, చెప్పుడు మాటలు తప్పుడు కూతలు నమ్మినటువంటిదై ఆ హిమాలయన్ డాక్టర్ పర్వతరాజపుత్రి పార్వతీదేవి క్రమేణా తాను చేసినటువంటిది కొండంత తప్పని భావించే అటు పిమ్మట అతని గొప్పతనం తెలుసుకున్నటువంటిదై చటుక్కున నాలుగు ఖర్చుకుని యంగులోనూ యవ్వనపు పొంగులోనూ ఉన్నటువంటి ఆ పార్వతీదేవి ఆ క్షణం నుంచి అనుక్షణం తీక్షణమైనటువంటి వీక్షణాలతో అతన్నే వలచి విశేషించి తలంచి మరింతగా తప్పించి మనసులో జపించి మౌనంగా రాగంగా గీతంగా ఏమనుకుంటుందయ్యా అంటే, బూడిదైపోతున్న శుభలేఖల సాక్షిగా చెప్తున్నా, ఈ దినం నుండి నేను సంపాదించే ప్రతి రూపాయిలో మొదటి ₹1/2 మిమ్మల్ని ఇద్దరిని విడదీయటానికి, రెండో ₹1/2 మిమ్మల్ని నాశనం చేయడానికి ఖర్చు చేస్తా. అలా గురించావంటే చంపేస్తాను. ఒరే కర్రీ విధవా, ఆ సిగరెట్లు మానవా? అవును, రోజుకి ఎన్ని సిగరెట్లు కాస్తావు నువ్వు? 5 దాకా అవుతాయి. ఏమిటి 5 సిగరెట్లు కాస్తావా నువ్వు? సిగరెట్లు కాదు, పెట్లు. 5 పెట్టెలా? యా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు సిగరెట్లు? మూతి మీద మేసం వచ్చినప్పటి నుంచి కాలుతున్నాం. అంటే మినిమం 20 సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు అన్నమాట. యా. అయ్యి బాబోయ్, అంటే పెట్టే ₹10 కాడికి 20 సంవత్సరాలు అంటే ఇప్పుడు అవస్థ పడకండి. 5 లక్షలు. 5 లక్షల రూపాయల? యా. ఈ దరిద్రమైన సిగరెట్ మానేస్తుంటే అలాంటి బిల్డింగులు 3 కొనుండేవాడిరా. ఓహో, మీరు సిగరెట్లు కాల్తారా? నేను నష్టం కూడా వెళ్తాను. అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నా బొంద నేను బిల్డింగులు కొంటాయి, అద్దె కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్నే కొన్నా, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది.
ఏమండే ఈయన ఇక్కడే ఉంటాడు, ఎప్పుడైనా కొట్టుకోవచ్చు కానీ నేను మా పవన్ రంగం అన్న ఫ్యాక్టరీలో ఉద్యోగానికి వెళ్తాను. మంచి ముహూర్తం చూసి పెట్టండి. వెళ్ళేది సిటీకి. అందరికీ నమస్కారం. ఇప్పుడు చందనా బ్రదర్స్ వారున్నారు, బొమ్మనా బ్రదర్స్ వారున్నారు. ఇలా అన్నదమ్ములు ఐకమత్యంగా ఉండి వ్యాపారంలో పైకి రావటం అనేది మనం చూసాం. కానీ ఇద్దరు స్నేహితులు హైదరాబాదు సికింద్రాబాద్ లాగా కలిసిపోయి బిజినెస్లో రాణించటం అనేది చాలా అరుదైన విషయం, హర్షించదగ్గ విషయం. మనం ఎప్పుడు కలిసి ఉంటాన్రా? 20 ఏళ్ల క్రిందట వీళ్ళిద్దరూ ఫైనాన్స్ కంపెనీ పెట్టినప్పుడు దాన్ని నేనే ప్రారంభోత్సవం చేశాను. అది ఈనాడు మరో సంస్థ పుట్టడానికి కారణం కావటం, దీన్ని కూడా నేనే ప్రారంభం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఐ విష్ దీస్ టూ ఫ్రెండ్స్ ఆల్ ద సక్సెస్. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. రాదా వచ్చేసాను రా. ఏయ్ కొంచెం ముందు వచ్చుంటే రిబ్బన్ కట్ చేసేవాడు కదరా. రెబ్బలు కట్ చేస్తాం, మాకేం కొత్త కాదులేరా. మన ఊరు బోదెల్లో బోలని కట్ చేసా. అంటే సర్లే కానీ నీకు స్టేషన్ కార్ పంపాను కదరా, మరి కార్లో రాలేదేంటి? ఆర్టీసీ వాళ్ళు మీకంటే ముందు బస్సు పంపించారులే, బిగ్ సైజ్ కదా, అందుకే అందులో వచ్చాను. నీకు అదే కరెక్ట్లే. బస్సులో రావడం సీప్ గా హాయిగా ఆటో రావచ్చు కదా. ఏంటే 6 చక్రాల బస్సులో మానేసి 3 చక్రాల ఆటోలో రమ్మంటావా? ఎదవాలా కనబడుతున్నానా నీకు? రే రాదా? వస్తా అంకల్. అదా ఏంటి అంకల్? లంచ్ అరేంజ్మెంట్ చూద్దాం. స్టాఫ్ లిస్ట్ 2 కాపీస్ కావాలి. అలాగే సార్. ఎరా సామాన్ అంతా తెచ్చేసుకున్నావా? యాపలతో పని తెచ్చేసుకున్నాను అన్నయ్య. రేపటి నుండి ఫ్యాక్టరీలోనే ఉండి పనులు చూసుకో. మేనేజర్ గారు. ఓ మన కింద మేనేజర్ కూడానా? ఏంటి సార్, ఆయన కింద నువ్వు పని చేయాలి. చూసుకోండి. ఓకే సార్. ఏం చదువుకున్నావా? బిఏ బిఎస్సి ఎంఏ ఎంఎస్సి. చూస్తాను అలా కనపడతాను కానీ 7th ఫెయిల్ 6th పాసు. అబ్బా భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? అక్కడ. థ్యాంక్స్ అండి. ఏంటి రావు గారు ఫ్రైడ్ రైస్ ఒకటేస్తున్నారు? పర్లేదు సార్. ఏం మొహమాట పడదు. మూలికంటే మనకు బాగా ఇష్టం. ఏంటండి కక్కుర్తి? ఎవడని చూస్తే సీప్ కనుకోరు. ఎందుకు అనుకుంటారో, ఈయనకని చెప్తే తెచ్చాం కదా. ఆల్రైట్ ఓకే. పేపర్ చాలా టఫ్గా ఇచ్చారు. నువ్వేం చేసావు? ఏముంది, వైట్ పేపర్ ఇచ్చేసి వచ్చా. హాయ్. హాయ్. ఏంటి రాధనే చూస్తున్నావు? అతని డ్రెస్ బాగుంది. డ్రెస్ బాగుందా రాధ బాగున్నాడా? డ్రెస్సే బాగుంది. నాకు రాధ కూడా బాగున్నాడు. అయితే వెళ్ళి చెప్పొచ్చుగా. చెప్తాం. ఇట్స్ ఆల్ రైట్. చెప్తే మోసేస్తాడేమో, మోయకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ. రాధా థ్యాంక్ యూ. నేను ఇస్తాను, నువ్వు వెళ్ళి భోంచేయి. అక్కర్లేదులేమ్మా, మాకు చేతులు ఉన్నాయి. ఏదో పెద్ద ఫంక్షన్ మధ్యలో వచ్చి పని చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వక్కర్లేదు. హలో. వీడు ఇంకా మారలేదు. నీ డ్రెస్ బాగుంది. ఏంటి కాంప్లిమెంటా? నేను కూడా ఇవ్వచ్చా? ఇవ్వు. నీ డ్రెస్ చండాలంగా ఉంది. ఈ డ్రెస్కి ఏమైంది? ఏజ్ బారైంది. అదేంటి? ఒకసారి వాళ్ళని చూడు. ఆడపిల్లలు ఇలాంటి ఫంక్షన్కి చుడిదారో లంగా ఉనియో వేసుకుని వస్తారు. నువ్వేంటి ఇలా సగం డ్రెస్ వేసుకుని తిరుగుతావు? ఆడది తన అందాన్ని మొగుడికి చూపించాలమ్మా, మందికి కాదు. నీకు డ్రెస్ సెన్సే లేదు, ఇంకేం చెప్తాం? హాయ్. నాకు డ్రెస్ సెన్స్ లేదా? చెప్తా. ఏంటి అద్దానికి అతుకుపోయావు? ఎక్కడికి ప్రయాణం? మమ్మీ, నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇది వేసుకుంటే నాకు డ్రెస్ సెన్స్ ఉన్నట్టా లేనట్టా? ఏ ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అలాంటిదేలే. నాకు డ్రెస్ సెన్స్ లేదా? ఈ డ్రెస్ లో చూసి ఫ్లాట్ అయిపోతావు చూడు.
ఆంటీ ఇది మీకోసం తెచ్చాను. ఇదెవరు కొత్త క్యాండిడేట్ వచ్చింది? మీకేం తెచ్చానంటే నీకు క్యాప్. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అంతా బాగున్నారు అంజలి? అందరూ బాగున్నారు అంకుల్. అంజు బాగా పెద్దదాని అయిపోయావే, మొగుడు కోసం వచ్చావా ఏంటి? నీ దగ్గర ఎవరైనా ఉన్నారా రెడీగా? మ్యారేజ్ బ్యూరో ఏదైనా పెట్టావా బామ్మ? భలేదానివే. అర్చన దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ అక్క. అక్క కాదే వదినా. వదినా? రావే కృష్ణ. అంజలి తనెవరో గుర్తుపట్టావా? ఈ అమ్మాయి పక్కింటి ఆంటీ, మనకి ఎప్పుడు ఆంటీ. నువ్వు ఊరుకోరా, వాడు అలాగే మాట్లాడతాళ్లే. అదేనే శివప్రసాద్ అంకుల్ వాళ్ళ అమ్మాయి కృష్ణవేణి. ఓ కృష్ణ. హాయ్ కృష్ణ, హౌ ఆర్ యు? ఫైన్. ఓకే ఆంటీ, ఐఎమ్ సో హంగ్రీ. లంచ్ రెడీయా? నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకునిరా, భోంచేద్దాం. భోంచేయడానికి డ్రెస్ చేంజ్ చేసుకోవడం దేనికి ఆంటీ? చేతులు కడుక్కుంటే చాలేమో. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా, వెళ్ళు. గుత్తి వంకాయ. ఏమండి వంకాయ కూరవేనా? సారీ ఫర్ ది లేట్. ఇట్స్ ఓకే. రాహుల్ అక్కడ కూర్చోవా? నైస్ డ్రెస్. థ్యాంక్ యూ. ఇలాంటిదే నేను వేసుకుంటే బాగోలేదని ఇప్పుడు నైస్ డ్రెస్. ఆంటీ నువ్వు కూడా కూర్చో, అందరం కలిసి తిందాం. అంకుల్ తిన్నాక తింటానులే. యు నో ఇన్ ఇండియా లేడీస్ భర్తలో భోంచేసాకే చేస్తారు. దిస్ ఇస్ అవర్ ఇండియన్ కల్చర్. నథింగ్ లైక్ దట్. ఫుడ్ పాయిజన్ అయితే తప్పించుకోవడానికి. చాలండి. అది సరే అంజలి, మీ ఫ్రెండ్ పెళ్ళి ఎప్పుడన్నా? ఎల్లుండి అంకుల్. రేపేమో బ్యాచులర్ పార్టీ. నాతో పాటు రాధను కూడా తీసుకెళ్తున్నా. ఇదిగో ఆ కోడి చచ్చింది, అది ఎక్కడికి పారిపోదు. మెల్లగా తిను. ఏంట్రా? గులాబ్ జామ్ చాలా బాగుంది ఆంటీ. గులాబ్ జామ్ తో పాటు వెన్నెలా కలుపుకో, అదిరిపోతుంది. అవునా? నాకు స్పూన్ పెట్టవా? యా, ఇట్స్ సో టేస్టీ. ఇది ఎవరిచ్చారో తెలుసా? తెలుసు, అంజలి అక్క ఊరెళ్తూ నీకు ఇచ్చిన గిఫ్ట్. నాకు ఇస్తావా అన్నయ్య? నీకు ఇవ్వడానికి ఇది మామూలు వాచ్ కాదే. దీని గురించి చెప్పనా? ఈ బటన్ నొక్కితే క్యాల్కులేటర్ వస్తుంది. ఈ బటన్ నొక్కేవనుకో క్యాలెండర్ కూడా వస్తుంది. ఈ మెయిన్ బటన్ నొక్కితే టీవీ కూడా ఆపరేట్ చేయొచ్చు. ఈ బటన్ నొక్కితే ఏమొస్తుందో తెలుసా? అంజలి స్వీట్ వాయిస్ వస్తుంది. ఇలా తీసి నేలకేసి కొడితే ఏది రాదు. అంజలి ఇచ్చిన వాచ్ ని పగల కొడతావా? నిన్ను చంపేస్తాను. నేను వస్తాను. ఆగు. పగలగొట్టేది. ఆగండిరా. అయిపోయాక వచ్చేది. ఆంటీ లేదు, గీంటీ లేదు. ఆగు. ఆగు. కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు. ఇంకా ఆలస్యం అయితే ప్రాణానికే ప్రమాదం. ఇలాంటివి చెప్పను. ప్రాబ్లం ఏమీ లేదు. నిద్రకు మాత్రలు ఇచ్చాను. నైట్ అంతా 4 గంటలకు ఒకసారి సిస్టర్ ఇంజక్షన్ ఇస్తుంది. మీలో ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉంటే చాలు. ఓకే డాక్టర్. దట్స్ ఆల్. ఏంటాయా తగ్గిపోతలే, లేకపోతే పోతావు. టెన్షన్ పడుకో. ఇంకో పడుకో. బాబు ఏంటి ప్రాబ్లం? దగ్గలేకపోతున్నానండి. దగ్గలేకపోతున్నావా? అప్పుడు పని చెయ్యి, దగ్గడం మాని. బలానికి టానిక్ ఇచ్చాను, తాగుతున్నావా? లేదండి, సీసా మూత తీయడానికి కూడా బలం లేక. సీసా మూత తీయలేకపోతున్నావా? అప్పుడు బద్దలు కొట్టి తాగేసేయి. ఏంటా నీ ప్రాబ్లం ఏంటి? ఒళ్ళంతా దురదలండి. చేతులై గోల్డ్ బాగా పెంచు. ఎందుకండి? గోక్కోడానికి. నమస్కారం సార్. ఏంటి ఏంటి మతి మరిపండి, ఏం చెప్పినా కాసేపట్లో మర్చిపోతున్నాను. సార్ వీడి దగ్గర ఫీజు ముందే తీసేసుకో, లేకపోతే మర్చిపోతాడు. గట్టిగా చెప్తారేంటి సార్? పడద్దే. ఇప్పుడు మర్చిపోతాడు లేవా? ఓ పని చేయవా, నన్ను మర్చిపో, ఫీజు మాత్రం గుర్తుపెట్టుకో. అవును, ఆ 101 గదిలో పేషెంట్ తిన్నాక ఏం పెట్టారు? పొద్దునే థర్మామీటర్ నోట్లో పెడితే తినేసాడు సార్. తినేసాడా? స్టెతస్కోప్ పట్టుకున్నాడు గదిలోకి వెళ్ళం. మనకు ఒక్కటే. ఓకే సార్.
ఏంటా ఏది నా గదిలో సిగరెట్ కాలుస్తున్నావు? చుట్టలు దొరక్క ఎవరు లేదు నుంచో. మా పాండురంగం అన్నయ్య తమ్ముండండి రాధాకృష్ణ గారు ఇక్కడే ఉన్నాడు కదండి, ఆయన చూద్దామని వచ్చానండి. పనిలో పని నేను కూడా చూపించేసుకుందామని. ఏంటి అలా చూస్తున్నారేంటి? ప్రాబ్లం అక్కడ కాదు, ఇక్కడ. ఇది తగ్గాలి. మ్యాటర్ అది ఏం చేయమంటారు? ఏం చేస్తావంటే కాఫీ టీల్లో పంచదార తగ్గించు, కూరల్లో ఉప్పు తగ్గించు, నాన్ వెజ్ లో మసాలా తగ్గించు, టోటల్ గా తిండి తగ్గించు. ఏ పరగతమైన థ్యాంక్స్ అండి. ఇదిగోండి. ఏంటిది? నా ఫీజు 100 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేవేంటి? నన్ను నేను తగ్గించమన్నారా? మీరు ఈ మాత్రం తగ్గించుకోలేరండి. ఎక్స్క్యూజ్ మీ సార్. బొకే తెచ్చాడంటే నిన్న నేను చేసిన హైడ్రోసెల్ ఆపరేషన్ సక్సెస్ అని సిటీ అంతా స్ప్రెడ్ అయిందన్నమాట. కమాన్. ఇది మీకు కాదు సార్, మరి రాధాకృష్ణ అనే పేషెంట్కి వచ్చిందండి. అయితే మా ఓడికి మేము మోసుకెళ్తాం, మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే. ఎరా ఓకే, ఎవరు పంపించారు? లండన్ నుంచి అంజలి అంట. అంజలియా? ఆ కార్డులో ఏం రాసిందో చదివి చెప్పు. మనకంత సీన్ లేదు, ఇక్కడ మ్యాటర్ మొత్తం ఇంగ్లీష్లో ఉంది. Wish you a speedy recovery. And I'm happy to tell you that my parents have accepted for my wedding with my boyfriend. Boyfriend గురించి ఇదంతా. ఏం రాసింది అందులో? అంజలి పెళ్లికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారంట. ఓహ్ దట్స్ గుడ్. యారా అట్టుపండి తింటావా? పొద్దునే ఒట్ల బాలేదు కదా, ఏం తింటావు? తింటావేమో అని అడిగావా? అయ్యో పాపం. తప్పుగా అనుకున్నాను రా, సారీ. నువ్వెంత ముద్దొస్తున్నావో మరి నేను నీకు ముద్దొస్తున్నానో లేదో ఎలా తెలిసేది? ఇలా మెలుగుతానంట్రా. అలాగేనండి. ముబ్బట్టి వర్షం పడకపోయినా పర్లేదు కానీ నేల తడిసినప్పుడే ఇత్తనం వేయాలన్నా. అంతే కదండి, మరి లగ్గాలు ఉన్నప్పుడే పెళ్లిళ్ళు చేయాలి. అందుకే కదా హైదరాబాద్ వెళ్తుంది. మా నేవలకి మీ డాకి మూడేసేస్తా. అదేనయ్యా. అర్థమైందండి. మీ మనవరాలకి మా మనవడికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. నువ్వు అంటే ముహూర్తాలు కూడా పెట్టించేస్తా. అయితే మీరు వస్తున్నారని మా పాండుకు ఫోన్ చేస్తానండి. మరి నేను బయలుదేరతా. రేయ్ ఎక్కడా? ఏడు బాబు రెస్టా? థింక్స్ చేస్తున్నాం. తింకేవలే కానీ ఈ కవర్ల మీద అడ్రస్లు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసి పోస్ట్ చేయమన్నారు మూర్తి గారు. ఎవరికి అర్థం అవుద్దా? ఇదా 5వ క్లాస్ వాడికి అర్థం అవుద్ది. అంటే ఎక్కడికి చెప్పాం కదా, 5వ క్లాస్ వాడి దగ్గరికి. ఇదిగో ఆ పెద్ద కవరు బరువు ఎక్కువ ఉందంట, స్టాంపులు ఎక్స్ట్రా ఇచ్చమన్నారు. ఎవడవా నువ్వా? అసలే బరువు ఎక్కువైపోయిందని చెప్తున్నా, ఇంకా స్టాంపులు అందించమంటావంటే బరువు ఎక్కువైపోదా? నీకు ఉద్యోగం ఇచ్చాడ్రా బాబు. ఉన్నారండి లోపల. పుంజు గొడుగు పట్టి నువ్వు ఇక్కడే ఉండు. నమస్కారం అండి బద్దగారా. ఎప్పుడు దిగారే? ఇప్పుడే కారు దిగా. ఏం చేస్తున్నా ఇక్కడ ఉద్యోగం? ఆల్రౌండర్ నండి. నీకోసం మన వాళ్ళంతా రౌండ్లు వేస్తున్నారు. మనం అంటే అంత లైకింగ్ మరి. లైకింగా తలకాయ? ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. బాబు నేను కనపడలేదని చెప్పండి. ఇమీడియట్ గా నా టేబుల్ ఎందుకు రావాలి? నమస్కారం. అంత బాగున్నారా? అంత బాగున్నారు. ముందు ఆసుపత్రికి వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోయాడు అన్నారు. ఎట్టున్నాడు మా మనోడు? ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. తీసుకొని కాఫీ తీసుకురా. రండి బద్దయ్య గారు కూర్చోండి. భగవంతుడు భలే చమత్కారయ్యా. మీ సంబంధం అనుకోకముందు మా మనవరాలకు ఒక అమెరికా సంబంధం చూసా. వాళ్ళేమో మా అబ్బాయి న్యూయార్క్లో 90 టవర్లో పనిచేస్తాడని చెప్పి నీరుగేవారు. ఆ తర్వాత టవర్ గురి మళ్ళీ వచ్చారనుకోండి చేసుకుంటాను, నేనే పొమ్మన్నా. ఈ సంబంధమే ఖాయం చేసుకుందాం అనుకుంటున్నా. మా నాయన ఏమనేవాడో తెలుసా? లగ్గం అంటే మగ్గం వేసినట్టు ఉండాలనేవాడు. కరెక్ట్ గా చెప్పారండి. ఈయన మూర్తి గారని మా మేనేజరే అమెరికా నుంచి వచ్చాడు. కూలిన తర్వాత వచ్చావా, కూలకు ముందు వచ్చావా? అయ్యా 10 సంవత్సరాల నుంచి ఇక్కడే పని చేస్తున్నానండి. ఏంటోనయ్యా, ముహూర్తాలు కూడా పెట్టేసుకుందామని ఎంతో ఆశతో వచ్చా. తేనెటీగలు దెబ్బ కొట్టేసినాయి. ఇవాళ చాలా మంచి రోజు. మీరన్నా వచ్చి నా మనరాలు చూడొచ్చుగా, లాంఛనాలు అవి మాట్లాడుకుందాం. అలాగే. ఏమయ్యా మీరంతా రావాలి. నీ కూతురు కూడా తీసుకురా. మా అమ్మాయి వైజాగ్ వెళ్ళిందండి, మేమంతా వస్తున్నాం కదా. శుభం. ఏంటండి దిగులుగా ఉన్నారు? నువ్వు వచ్చేసావని. హాయ్ సునీ. హాయ్ కృష్ణ. వచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు అసలు రావేమో అనుకున్నాను. వచ్చాక ఇప్పుడు అనుకుంటున్నావు? ఇక నీ పెళ్లికి పిలిస్తే వద్దాం అనుకుంటున్నా. అయినా నీ అక్క పెళ్ళైతే నీకేంటి ఇంత హడావడి? వీళ్ళ అక్క పెళ్ళైతేనే కదా దీని క్లయింట్ లేరు. ఆల్రెడీ దీని బాయ్ ఫ్రెండ్ వెయిటింగ్. ఓ అందుకేనా ఇంత సీన్? అంటే నీ లవ్ సక్సెస్ అన్నమాట.
బయలుదేరదామా? యా. ఇల్లు బాగుందా? చాలా బాగుందండి. దీని మేనమామే దగ్గర నుండి కట్టించాడు. 1 కోటి పైన అయింది. కలప నేనే కొన్నాను అనుకోండి. తాతయ్య అబ్బా, కలప బర్మా నుంచి తెప్పించాను, అలా తెలియాలి కదా. లంకంత ఈ కొంపలో 4 మనుషులు. నా కొడుకు పోవడంతో దీని మేనత్త మేనమామలే దాని అమ్మబాబులే పెంచారండి. రేపు పీటల మీద కూర్చుని కన్యాదానం చేసేది కూడా వాళ్ళిద్దరే. రండి కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. అరే పలహారాలు అయ్యి బా, మీ అమ్మని పలహారాలు తెమ్మను, లేకపోతే పెట్టలేదు అనుకుంటారు. ముందు ఆ పలరాసాలు పట్టండి. నా మనవరాలు బాగా చదువుకుందండి, కంప్యూటర్ ఇంజనీరింగ్. రామ్మా, మా కోళ్ళండి. మావయ్య వచ్చాడు. ఈయన పిల్ల మేనమామ, అల్లుడు. ఈయన పెళ్లికొడుకు తండ్రి పాండురంగారావు. ఆయనేమో ఆయన స్నేహితుడు శివప్రసాద్. తక్కువ వాళ్ళేం కాదు. ఓ చిట్ ఫండ్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ, మొన్న ఈ మధ్య కొత్తగా ఓ ఫ్యాక్టరీ కూడా ఏదో పెట్టారు. మన దానికి కాబోయే మొగుడే దాన్ని మేనేజింగ్ చేస్తాడంట. ఏమావా, అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు, వాళ్ళు మాట్లాడరా? ఈ పెళ్లి మాకిష్టమే.